డ్యూటీ అయ్యాక 27D బస్ ఎక్కి ధర్మప్రకాష్ దాటి దిగుతుంది అరుణ. ఆ రోజు తెలుగు నాటకం రికార్డింగ్ ఉంది. పొద్దుట 10కి ఆరంభమైన రిహార్సల్స్ తోమి 3 గంటలకు రికార్డింగ్ పూర్తయింది. 15 నిమిషాల నాటకానికి వెనకాల ఇంత శ్రమ, ఇంతటి హైరానా ఉన్నాయి. అందులో ఒక ఆర్టిస్ట్ కొత్త మొహం. ఏడవమంటే నవ్వి, నవ్వమంటే ఏడ్చి ప్రోగ్రాం ఆఫీసరుని జుట్టు పిక్కునేదాకా విసిగించింది. చివరికి ఆయన చేత 4 చివాట్లు తిని, కాసిని మంచినీళ్ళు తాగి నాటకంలో బాగానే ఏడ్చింది. నాటకం టేప్ చేశాక వేసుకుని విన్నారు ఆఫీసర్తో సహా ఆర్టిస్టులు. తీరా టేప్ వింటుంటే ఏదో అసంతృప్తిగా, అనుకున్నంత బాగా రాలేదని అనిపించింది అరుణకి. ప్రతిసారి ఇంతే, నానా హైరానా పడి ఆర్టిస్టుల చేత 10 సార్లు రిహార్సల్స్ చేయించటం, తీరా రికార్డింగ్ విన్నాక ఇంకా బాగా చెయ్యవలసింది అన్న అసంతృప్తి. ఆర్టిస్టులకు డ్యూటీ టేబుల్ దగ్గర చెక్లు ఇప్పించి పంపేసి నాటకం స్క్రిప్టు, టేపు చేతిలో పుచ్చుకొని అరుణ ప్రోగ్రాం ఆఫీసరుని అడిగింది. ఎవరండి ఆ అమ్మాయి? కొత్త పిల్లలా ఉంది. ఆడిషన్ తీసుకున్నారా? కారాకిళ్ళి బుగ్గన దట్టించి ఆఫీసర్ నవ్వుతూ అన్నాడు. ఆ లాంఛనానికి తీసుకున్నాం. చాలా పెద్దవాళ్ళు, బంధువు. ట్యాక్స్ కని వచ్చింది. ట్యాక్స్ 2 మాటలు సరిగ్గా పలకలేకుండా ఉంది. తెలుగుని నిలువున ఖూనీ చేస్తున్నది అంది అరుణ చికాగ్గా. చూడు, నువ్వింకా చిన్నదానివి, అనుభవం లేనిదానివి. ఈ ఆడిషన్స్ ఇవన్నీ ఒక రొటీన్. ఏదో ఆడకూతురు సరదా పడింది. సంవత్సరానికి ఓ ప్రోగ్రాం పంపితే మన సొమ్మేం పోయింది? ఈ పెద్దవాళ్లతో ఘర్షణ పెట్టుకోకూడదు. వాళ్ళు ఉపకారం కంటే అపకారం త్వరగా చేస్తారు. కానీ ఆవిడకు తెలుగు రాదే. మద్రాస్ తెలుగు తప్ప మన తెలుగు రాదు. అందుకే కదా మద్రాస్ తెలుగుని ఆవిడ కోసం ఆ పాత్రని క్రియేట్ చేశాను. ఆ మాటలన్నీ తిరుగు రాశాను. నిజమే అనుకోండి, మీరు చెయ్యి తిరిగిన రైటర్ కాబట్టి అక్కడికక్కడే తిరుగు రాశారు. ఇదే బయట వాళ్ళ నాటకం అయితే ఆగింది అరుణ. అందుకనే ఓమని నా నాటకంతో ఈవిడ గాని రేడియో స్టార్ని చేయబోయింది. ఈ మెలకువలన్నీ అనుభవంతో వస్తాయి. 10 ఏళ్ల క్రితం అయితే ఈ కంఠం పనికిరాదు, ఈమె రేడియోకి పనికిరాదు అని పంపేసి ఉందును. మీరు కాంప్రమైజ్ అవుతున్నారు. నీ వయసులో ఉన్నప్పుడు రోజూ పడేవాడిని కాదు. ఒకసారి ఇలానే ఒక ట్యాకర్ ప్రసంగం బాగాలేదని తిరిగి రాసుకురమ్మన్నాను. నెల్లాళ్ళలో నన్ను అరణ్యంలో పంపేశారు. అరణ్యంలోకా? అరణ్యం అంటే కీకారణ్యం కాదనుకో. భాషరాని ఊరికి పెళ్ళాం పిల్లలతో పొమ్మన్నారు. తరువాత తెలిసింది ఆయనకి ఒక పెద్ద మంత్రిగారికి చాలా స్నేహమట. అప్పట్నుంచి ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ జ్ఞాపకం పెట్టుకున్నాను. ఇవి ఎప్పుడూ ఉండేవే గాని టేప్ మీద డేటు టైము వేసి లాకర్లో పెట్టు. రేపొచ్చి సౌండ్ ఎఫెక్ట్స్ మిక్స్ చేస్తాను. ఈ చిన్న విషయాలతో బుర్ర పాడు చేసుకోకు. టేక్ ఈజీ. భుజం మీద తట్టి కదిలాడు ఆఫీసర్. అరుణ రేడియోలో స్టాఫ్ ఆర్టిస్టుగా చేరి 6 నెలలయ్యింది. 2 ఏళ్ళు అయితే గాని పర్మనెంట్ అవ్వదు. టెంపరరీ అని, క్యాజువల్ అని పిలుస్తుంటారు అరుణని. చుట్టూ ఫ్రెండ్స్. తెలుగు ప్రోగ్రాంలు, అనౌన్స్మెంట్లకి, అప్పుడప్పుడు నాటకాల్లో చిన్న పాత్రలకి అరుణ కంఠాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. రేడియో స్టేషన్లోని స్టాఫ్, ఆర్టిస్టులు, ఆఫీసర్స్ అందరిలోకి అరుణకి తెలుగు డ్రామా సెక్షన్ ఆఫీసరు భాస్కర్ అంటే ఇష్టము, చనువును. సుమారు 40 ఏళ్ళు ఉన్న
చిన్న పిల్లవాడిలాగా అందరితో కలిసిపోగలడు. నవ్వి నవ్వించగలడు. ఒక్క కరాకిళ్ళి తప్పించి ఆయనలో అరుణకి మిగతా లోపాలేం కనిపించేవి కాదు. చనువుగా అరుణ భుజం మీద చెయ్యి వేసినా, నెత్తిన అల్లరిగా ముట్టిక్కాయ వేసినా ఏమీ అనుకునేది కాదు. భాస్కర్కి ఇంగ్లీష్ సాహిత్యంలో ఉన్నటువంటి అపారమైన పరిచయం అరుణని ముగ్ధురాలిని కావించేది. కాలేజీ వదిలిన తరువాతనే అరుణకి ఇంగ్లీష్ సాహిత్యం మీద అభిరుచి కలిగింది. అది కూడా భాస్కర్ ప్రోత్సాహం వల్లనే. లాకర్లో టేప్ భద్రం చేసి రేడియో ఆవరణ దాటి బయటకొచ్చింది అరుణ. కాంపౌండ్ వాకిలి పక్కనే బస్. ఒకరోజు 27 త్వరగా వస్తుంది. ఒక రోజున వంటి కాలి మీద, 2 కాళ్ళ మీద తపస్సు చెయ్యాలి. అరుణ బ్యాగ్లో నుంచి వర్జీనియా వూల్ఫ్ ఏ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్ తీసి పేజీలు తిప్పటం మొదలుపెట్టింది. బస్ స్టాప్లో ఇలాంటి సీరియస్ పుస్తకాలు చదవటానికి వీలవదు. అయినా చదివిన చాప్టరే మళ్ళీ చూస్తున్నది. ఎదురుగా ఎగిరిపడే సముద్రం. నింగికి నీరుకి మధ్య తేడా కనిపించటం లేదు. అంతా నీలంగా నురుగు నురుగుగా ఉంది. ఆకాశము సూర్యకాంతి ప్రతిఫలించే ఆ అనంత సాగరాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. చేతిలో పుస్తకం మూసి మళ్ళీ సముద్రం వైపు చూస్తున్నది అరుణ. ఎవరివో చూపులు తన శరీరాన్ని గుచ్చుతున్నట్లు తూట్లు పొడుస్తున్నాయి. ఎవరి కళ్ళల్లో తనని తీక్షణంగా పరిశీలిస్తున్నాయి. అరుణ గబక్కున తల తిప్పి చూసింది. ఎవరో మధ్య వయస్కురాలు తన జడవంక తీక్షణంగా చూస్తున్నది. స్త్రీలు తన జడవంక పరిశీలనగా చూడటం అరుణకి అలవాటైపోయింది. తలకట్టు నిజంగానే ఉందా, లేక సవరం పెట్టుకుందా అని అనుమానం చాలా మందికి వస్తూ ఉంటుంది. ఇంచుమించు శీల మండల దాకా ఉండే పొడగాటి జడని చాలామంది పరీక్షగా చూస్తుంటారు. అరుణ సన్నగా నవ్వుకుంది. పొడవాటి జడ ఉంటే సవరం పెట్టుకున్నారేమోనని మనుషులకి ఎందుకా అనుమానం? తెల్లని కుదురైన పలువరస ఉంటే పళ్ళు కట్టించుకున్నారేమోనని అనుమానం. ప్రకృతిలో అందమైన వాటిని అనుమానంతో చూడటం మానవుల లక్షణం కాబోలు. మధ్య వయస్సు దాటితే ఇటువంటి అనుమానాలు రావటంలో అర్థముంది. తనకింకా 22 దాటలేదు. అప్పుడే పళ్ళు ఊడిపోయి జుట్టు రాలిపోతుందా? మళ్ళీ నవ్వుకుంది అరుణ. తన ఆలోచనని పసికట్టినట్లు అవతల స్త్రీ దృష్టిని మళ్లించి సముద్రం వంక చూస్తున్నది. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.